ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు. ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. సూర్య, బుధ, కుజ, శుక్ర ఈ 4 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో. ఈ 4 గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు. అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. అందులోన రాహుతో కలవబోతున్నారు. రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ 4 గ్రహాలు వెళ్తున్నారు. సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైనా తీసుకోండి, మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి. సూర్య రాహు, సూర్య కేతు, సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది. ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారం ఉంటుంది. ఏదైనా దుర్మరణము, అకాలిక మరణము ఇలాంటివి. అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు. అంటే ఫైనాన్షియల్ పరంగా, ఒక వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, అలానే ముఖ్యంగా ఉద్యోగ పరంగా, సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటి పైన ప్రభావం చూపిస్తారు. సో ఈ ఫిబ్రవరి 13వ తేదీ లోపులోనే మీరు ఎవరైనా సిజరిన్ చేసుకోవాలి, సిజరిన్ చేపించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి 13వ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమంని చేసుకోండి. ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు. అక్కడ రాహుతో కలుస్తున్నారు. పితృదోషం ఏర్పడుతుంది. డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు. కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు. సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు. సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేయాలి, చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి 13వ తేదీ లోపున మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. అలానే ఈ ఒక మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య, కుజ, రాహు అందులోనే బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశులలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు, అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది ఏది, తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఏదైనా గ్యాస్ రిలేటెడ్, అలానే కెమికల్ రియాక్షన్ వలన, అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి గనక కుజదశ, కుజభుక్తి, రాహుదశ, రాహుభుక్తి లేదా రాహుదశలో సూర్యభుక్తి, రాహుదశలో కుజభుక్తి, రాహుదశలో ఈ ఒక బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ ఒక దేశవ్యాప్తంగా కూడా ఈ ఒక అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి. అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్, గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి. అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ ఒక ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని గనక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు, రాహు కుంభంలో, కేతు సింహంలో. అలానే ఈ ఒక మాసంలో ఫిబ్రవరి 3వ తేదీ బుధుడు మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు ఫిబ్రవరి 6వ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు. అలానే సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు. ఇక కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. 5 గ్రహాలు కూడా కుంభరాశిలో, ఇక మిగతా 3 గ్రహాలు మీనరాశి, మిథున రాశి, అలానే సింహరాశిలో. ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిలో వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం.
ఈ 2026 ఫిబ్రవరి మాసంలో మేషరాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏదైతే దశమ స్థానంలో అంటే మకర రాశిలో సంచారం చేస్తున్న సూర్య, బుధ, కుజ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా క్రమేణంగా లాభస్థానంలోకి మారబోతున్నారు. లాభస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. లాభస్థానంలో గ్రహాలు సంచారం చేసేటప్పుడు ఆర్థిక వ్యవహారంలో కాస్త అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అంటే రావాల్సిన డబ్బు మీ చేతికి అందడము, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగం లభించే అవకాశాలు నిండుగా కనిపిస్తూ ఉంటాయి. అలానే లాభస్థానంలో ఈ శుక్ర, బుధులు లాంటి గ్రహం వచ్చినప్పుడు పాత మిత్రులని కలుసుకోవడము, ఇలాంటివి అంటే మంచిగా వాళ్ళతో మళ్ళీ రిలేషన్‌షిప్ ఏర్పడడము, మళ్ళీ ఒక బాండింగ్ పెరగడము ఫ్రెండ్స్‌తో. అలానే ఏదైనా రావాల్సిన డబ్బు మీ చేతికి అందడము, ఇలా కాస్త ఫైనాన్షియల్ పరంగా, ఉద్యోగ పరంగా కాస్త మీకు పాజిటివ్‌గా కనిపించినప్పటికీ కూడా, పంచమాధిపతి ఎవరు మీకు? మేషరాశిలో పుట్టిన వాళ్ళకి పంచమాధిపతి సూర్యుడు అవుతాడు. సూర్యుడు రాహుతో కలిసినప్పుడు కేతు దృష్టి కూడా ఉంటుంది కాబట్టి, బుధుడు కూడా పంచమాన్ని చూస్తాడు కాబట్టి, మీకు తెలియని విషయాల పైన అంటే మీకు తెలియని విషయాలలో ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఉంటే మంచిది. ఫ్రెండ్స్ చెప్పారు, లేదా ఎవరో రిలేటివ్స్ చెప్పారు. సో, ఈ బిజినెస్ చేస్తే లేదా వీటిలో డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుంది అని బ్లైండ్‌గా మీరు వెళ్ళకండి. ఎందుకంటే పంచమ స్థానం అంటే ఏంటి? క్రియేటివిటీ, ఆలోచన, షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఏదైనా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామా? అలానే ఈ లవ్ రిలేషన్‌షిప్పు, సంతానం విషయము ఇవన్నీ కూడా పంచమ స్థానం. అలాంటి పంచమ స్థానంలో ఇలాంటి గ్రహాల ఒక దృష్టి ఏర్పడబోతుంది కాబట్టి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. బిజినెస్ ఎక్స్‌పాన్షన్ విషయంలో కూడా కాస్త పోస్ట్‌పోన్ చేసుకోవడము మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేషరాశి వాళ్ళకి అంతగా బాగుండదు కాబట్టి. మనము సొంత జాతకం, మన జాతకంలో దశాభుక్తి గనక బాగా ఉంటే ఓకే. బట్ దశాభుక్తి కూడా బాగోలేదు, కాస్త ఇబ్బందిగా ఉంది అన్నప్పటికీ ఇలాంటి గోచారంలో ఇలాంటి గ్రహస్థితి ఏర్పడినప్పుడు దశాభుక్తి బాగోలేదు, ఇది కూడా బాగోలేదు. అప్పుడు మనకి కొంచెం డ్యామేజ్ అయ్యే సూచనలుంటాయి కాబట్టి షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడము, అలానే బెట్టింగ్‌లాడి నష్టపోవడము. అంటే ఇప్పుడు పంచమ స్థానంలో కేతు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఆలోచించే ఒక క్రమంగా ఉండదండి. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి సూర్యుడవుతాడు. సూర్యుడు మనకి లాభస్థానంలో ఉన్నప్పటికీ రాహుతో కలవడము కేతు దృష్టి. అందులోన బుధుడు కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయి. అక్కడ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని డబ్బు నష్టపోయే సూచనలు ఉంటాయి కాబట్టి, ఏదైనా మీకు వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. దాన్ని రెట్టింపు చేయాలి అని మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే పంచమ స్థానంలో కేతువుకి ఎడ్లెస్. ఇక్కడ అందులోన సూర్యుడు సమసప్తక దృష్టిలో చూస్తున్నాడు. రాహుతో కలవబోతున్నాడు కాబట్టి ఈ ఒక ఇన్వెస్ట్‌మెంటు, అలానే ఏదో ఒక మెసేజ్ వచ్చిందండి, నొక్కేసాను, డబ్బులు కట్టయ్యాయి. ఇలాంటివి కూడా ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు అంటే మనకెంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఈ సమయంలో ఆ తెలివిని ప్రదర్శన చేయలేకపోతూ ఉంటాం. ఏంటబ్బా ఇలా అయిపోతాంది, నా మైండ్ సరిగ్గా కాన్సంట్రేషన్ చేయలేకపోతా ఉన్నాను నేను, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను, బ్లైండ్‌గా వెళ్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. వై? బికాజ్ ఇలాంటి ప్లానెటరీ పొజిషన్ ఏర్పడినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ ఆలోచించకుండా ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టవద్దు. జూజాడము, బెట్టింగ్‌లు ఇవన్నీ అట్లాంటివి జోలికి గనక వెళ్లారు అంటే డబ్బు నష్టం అది 100% జరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానం మెయిన్. మనకి పూర్వ పుణ్య స్థానం చాలా ఇంపార్టెంట్. మనం గత జన్మలో కావచ్చు, ఈ జన్మలో ఏదైనా తప్పులు చేసి తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే అది ఈ టైంలో అలాంటి సిట్యుయేషన్ ఏర్పడబోతుంది. కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అలానే ఈ సమయంలో సంతానం నుంచి ఒత్తిడులు, అలానే గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్టు గనకైతే మేషరాశిలో పుట్టిన వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోండి. వీళ్ళకు సరిగ్గా భోజనం చేయడము, అలానే ఏదైనా మీరు దేవతా కార్యాలలో దేవతా పుస్తకాలని మీరు చదువుకుంటూ ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేస్తే మంచిది. నెగెటివ్‌గా ఆలోచించడము ఇవన్నీ చేయకుండా ఉంటే మంచిది. ఈ సమయంలో ప్రేమికులు కూడా ఒకరికొకరు మోసం చేసుకోవడము, అలానే అక్కడ ఇబ్బందులు, అలానే ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడము, అలానే బాగా మైండ్‌కి డిస్టర్బెన్సెస్ అని అనిపించడము ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి, ఆర్థిక విషయాలలో ఇన్వెస్ట్‌మెంటు, అలానే సంతానం పరంగా, అలానే ప్రేమికులు ఎవరైనా ఉన్నట్టు గనుకైతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిగతా అంతా కూడా
పెద్దగా అంటే జాబు బాగానే ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా మీకు వస్తూ ఉంటుంది. బట్ వాటిని సద్వినియోగం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి ప్రతిరోజు సూర్య నమస్కారము, ఆదిత్య హృదయము, అలానే గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని ఎవరికైనా నలుగురికి పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలానే ముఖ్యంగా ఈ సమయంలో మీరేం చేసుకోవాలి అంటే ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది లక్ష్మీనారాయణ ఆరాధన ఎంత చేస్తే మీకు అంత మంచిది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.